అమలాపురంలో ప్రయోగించాడు. ఎలక్షన్లో ఎలా తిప్పికొట్టిందో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో 3 చోట్ల ఫెయిల్ అయ్యాడు. తన కారు కింద పడిన వ్యక్తిని మళ్ళీ తన పుంచుకు అంబులెన్స్ లో చచ్చిపోయారని చెప్పి అంబులెన్స్ మీద నాటకం ఆడుతున్నాడు. సొంత చిన్నాన్నే చంపించిన వ్యక్తి ఇంకా అంబులెన్స్ నాటకాలు కాదు, ఎన్నైనా నాటకాలు కట్టగలిగిన సమర్థుడు ఆయన. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారికి సామాజిక వర్గంలో కూడా అమ్మ కాపు కులాలు విడదీస్తేనే తను మనుగడ ఉంటుందని చెప్పి ఒక రకమైన దుర్బుద్ధితో ఆయన ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నాడు. దయచేసి ఎందరికీ ఉంటే చెప్తా, ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా నాయకుడిగా ఎదిగాడు ఈ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ. మీరు ఎన్ని కులాలకి ఇంకో మధ్యం చీచిపెట్టాలనుకున్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే భవిష్యత్ తరాలకి మా నాయకుడే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్పి రోజు ప్రజలు ఎలా నిర్ధారిస్తున్నారు. 15 సంవత్సరాల పాటు కూటమి ఐక్యతగా ఉంటుంది. దీన్ని ఏదో రకంగా చెడగొట్టి ఒక రకమైన ప్రజల్లో భయభ్రాంతుల వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి మీరు భావిస్తా ఉన్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. మీరు ఈ రోజు ఇదే వేదిక మీద ఇదే పిఠాపు నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మీరు ఎటువంటి మా మధ్యన ఎటువంటి వైమస్యాలు కూడా సృష్టించలేరు. మీరు దయచేసి ఈ రోజు ఇది ఆపకపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకుల గురించి కానీ మీరు ఎక్కడన్నా నాలుక మడత పెట్టి మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఆ పరిణామాలకు మీరు సిద్ధంగా ఉంటే మళ్ళీ మాట్లాడండి అని చెప్పి తెలియదు. ఖచ్చితంగా ఒక విషయం చెప్తా ఉన్నాం. మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళ చేత తప్పుడు మాటలు, నాలుగు మాటలేసి మాట్లాడిస్తూ ఉంటే నాలుగులు కూడా కోస్తారు ఆ నాయకులు. ఖచ్చితంగా నాలుగు తప్పుగా మాట్లాడేవాడికి ప్రతి ఒక్కరు కూడా తగిన పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. మీరు ఏదైతే ప్రజలు మంచి కోరి ఒక ప్రతిపక్షంగా పనిచేయండి. ఇప్పుడు 11 సీట్లకు వచ్చారు. మీరు రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్ పడిపోతా ఉన్నారు. మీరు ప్రజల్లో కనీసం గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి తప్ప ప్రజల మధ్యన గొడవలు పెట్టి మీ జీవితాలు బతకడానికి మీ ఉనికిని కాపాడుకునే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి. ఎవరైనా రాబోయే రోజుల్లో మా హెచ్చరిక ఇది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అప్పు చేసిన తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికీ నేను పత్రికా సోదరులు ఉంటే మనం చేసుకుంటా ఉన్నాను. ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మొత్తం ఈ రాష్ట్రానికి చూపించండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా జరుగుతున్న